ఏంటమ్మా? సార్ మా అబ్బాయికి డిగ్రీ ఉంది సార్. కలెక్టర్ గారు ఇది తీసుకొని వీళ్ళకి ఒక ఆటో ఇప్పించండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పినావు స్వామి. మాటలేమో కోటలు దాటించి చేతలేమో గడప కూడా దాటించలేకపోయినారు. జాబు రావాలంటే అప్పట్లో ఎలక్షన్లప్పుడు ఊరూరా బైకులు పెట్టి జాబు రావాలంటే బాబు రావాలి, తమ్ముళ్ళు జాబు రావాలంటే బాబు రావాలి అని ఊదరగొచ్చితే నవ్వి ఓట్లు వేసినారు నీకు. బా ఇంకే వదిలే, ఇంటికో ఉద్యోగం వస్తుంది, రాకపోతే నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి వస్తుంది అని సంబరపడ్డారు ఊళ్ళో అందరూ. ఇంకా కంపెనీలన్నీ క్యూ పడితే ఊళ్ళలోకే వస్తాయి. అది కమ్మని కళ్ళకు అన్నారులే. తీరా సీడ్ కట్ చేస్తే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. 20 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగు. కానీ ఇప్పుడు కొత్త పనులు అందుకున్నాడు. డిగ్రీలు గట్ట పక్కన పెట్టి ఓ ఆటో కొనుక్కొని తోలుకొన నాయనా అని సలహాలు ఇస్తున్నాడు. ఇది కదా అసలైన విజన్ అంటే బాబు గారిది. రేపు ఆటోలో ప్యాసింజర్లు ఎక్కితే మన నిరుద్యోగ తమ్ముళ్ళు ఇంగ్లీష్లో వేర్ డూ యూ టు గో అని అడిగితే వినడానికి ఎంత బుద్ధిగా ఉంటుందో కదా. ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, నెలకు 3,000 వృత్తి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో ఆటో అంటే బా, చదువుకున్న చదువుకి తెచ్చుకున్న పట్టాకి ఇచ్చే విలువ ఇదేనా సార్? 20 లక్షల ఉద్యోగాలు అంటే ఇవే ఆ 20 లక్షల ఆటోల ఉద్యోగాలు అని అంటున్నారు సార్ జనాలందరూ. కష్టపడి సంపాదించిన డిగ్రీ సర్టిఫికెట్ని ఆటో వెనకాల దిష్టి బొమ్మలా పెట్టుకొని చూసుకోవాలనా అని అంటున్నారు సార్ వాళ్ళు. అయినా ఈ రాజకీయ నాయకుల మాటలు చూస్తుంటే నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లడంలో వీళ్ళే సాటి, ఎవ్వరూ లేరు పోటీ. ఓ పక్కన నిరుద్యోగ వృత్తి లేదు, మరో పక్క కొత్త కొలువులు లేవు. మార్పు అయితే ఇంటికి ఉద్యోగం కాదు సార్, వాళ్ళ కాలం మీద నిలబడినట్టు చేయాలా. ఏదేమైనా మన నాయకుల మాటల కారణితో సామాన్యుడు విలవిల్లాడిపోతున్నారు సార్. ఇంకెన్నాళ్ళు ఈ విచిత్రాలు చూడాలో, ఇంకెన్ని మాయ మాటలు నమ్మాలో పోండి.